హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అనంతపూర్ లెక్చరర్. చాలామంది అడుగుతున్నారు డిగ్రీకి జాయిన్ అవ్వాలంటే సర్టిఫికేట్స్ ఏం కావాలని చెప్పేసి. తెలంగాణ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఈ సర్టిఫికేట్స్ అయితే యూజ్ అవుతాయి అనమాట. సో ఫస్ట్ అయితే 10th క్లాస్ అనమాట. 10th క్లాస్ స్టడీ, 10th క్లాస్ సర్టిఫికేటు, తర్వాత ఇంటర్మీడియట్ మార్క్ లిస్టు, అలాగే ఇంటర్మీడియట్కి సంబంధించిన టీసీ ఖచ్చితంగా ఉండాలి. తర్వాత వచ్చేసి అమ్మా నాన్న ఆధార్ కార్డు, నీ ఆధార్ కార్డు, బ్యాంక్ పాస్బుక్, అమ్మది బ్యాంక్ పాస్బుక్, నీది బ్యాంక్ పాస్బుక్ ఉండాలన్నమాట. తర్వాత వచ్చేసి ఈ స్టడీ 10th ఇంటర్మీడియట్లో కూడా స్టడీ ఇస్తారు. ఆ స్టడీ సర్టిఫికేట్, ఇన్కమ్ క్యాస్ట్ అయితే ఖచ్చితంగా రెడీ చేసుకోవాలి. తర్వాత రేషన్ కార్డు ఉండాలి. సో ఇన్కమ్ క్యాస్ట్ ఇంకా రెడీ చేసుకోలేదు అనుకుంటే అప్పటికి పెండింగ్ పడుతుంది. ఖచ్చితంగా ఇన్కమ్ క్యాస్ట్ అవసరం అవుతాయి. సో ఇప్పుడే మీరు చూసుకోండి. తర్వాత వచ్చేసి 4 ఫోటోలు అయితే ఖచ్చితంగా అవసరం ఉంటాయి. సో ఇవన్నీ కూడా మీరు దగ్గర పెట్టుకొని వెళ్ళినట్టయితే మనం ఆన్లైన్ సిస్టంలో పర్ఫెక్ట్గా వెళ్ళొచ్చు అనమాట. ఆన్లైన్లో మనమే చేసుకోకుండా మనకు నచ్చిన కాలేజీకి సర్టిఫికేట్స్ ఇచ్చేసామంటే వాళ్ళే కూడా చేస్తారనమాట. వాళ్ళ సిస్టంలోనే మన కాలేజీకి రావాలని చెప్పేసి వాళ్ళ సిస్టంలోనే వాళ్ళు అప్లోడ్ చేస్తారు. సో తర్వాత ఆ కాలేజీ రాకపోయిందనుకో, మళ్ళీ అదే సెకండ్ ఫేజ్ అంటారు. సెకండ్ ఫేజ్లో మళ్ళీ అదే కాలేజీకి మనం అప్లై చేసుకోవచ్చు. అప్పుడు కూడా రాకపోతే థర్డ్ మనం అప్లై చేసుకోవచ్చు. థర్డ్ మాత్రమే ఆప్షన్ ఉంటుందన్నమాట. సో ఖచ్చితంగా థర్డ్లో కానీ సెకండ్లో కానీ వచ్చే ఛాన్సెస్ అయితే 100% ఉంటాయన్నమాట. సో తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ ఇవే సర్టిఫికేట్స్ అయితే యూజ్ అవుతాయి.